నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరైనారు. న్యాయమూర్తి ఎదుటేమో 5 నిమిషాలు ఉండినారు. అదేవిధంగా ఏంటంటే వ్యక్తిగత హాజరు కూడా కోర్టు వారు నమోదు చేసుకున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు. మొన్నేమో ఏదైతే మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారో ఆ రకంగా ఆర్థిక ఉగ్రవాదిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్నట్టు కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు సార్ ఈ వ్యాఖ్యల మీద? ఎవడో తలకమేసిన ముసలోడు ఏదో అన్నాడని చెప్పి ఆర్థిక ఉగ్రవాది మీరు అన్నట్టయితే 16 నెలలు ఆర్థిక నేరం చేశాడని లాడ్ పెట్టారు ఆయన్ని. ఇంకోటి మీరు గమనిస్తే తర్వాత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు దగ్గర కోర్టు వ్యవహారాల్లో ఇప్పటికి కూడా ఆయన మళ్ళీ కోర్టుకు పిలిచిన ఉదంతా లేవు. ఆయన ఏం చెప్పాడు? మీరు నన్ను ఆర్థిక ఉగ్రవాదనో లేకపోతే ఆర్థిక నేరం చేశానో నా మీద కేసులు పెట్టారు కాబట్టి నాకు ఈ కేసులకి నాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చాడు. అంత 16 నెలలు పెట్టిన తీసిమార్కాన్లు, ఈడీలు, సిబిఐలు ఏం చెప్పాలి? నువ్వు ఇవన్నీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ నీతో చేసావు కాబట్టి నేను జైల్లో పెట్టాం, నీ మీద సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి అని కోర్టుకి సబ్మిట్ చేయలేకపోతున్నారు డాక్యుమెంట్. మీకు అర్థమవుతుందా? ఆర్థిక నేరం చేశారని లావుడు పెట్టిన వాళ్ళు నేను ఈ ఆర్థిక నేరం చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు. అంటే అధికారం అన్నది ఉన్న దానికోసం అధికారం వినియోగించి కేసులు పెట్టేయాలని ప్రూవ్ అవుతుంది నాకైతే. కాకపోతే మీరు చెప్పినట్టు ఆ తపిల్లల ఛానల్లో కూర్చున్న మాట్లాడుతున్న మాటలకైతే గౌరవ న్యాయస్థానం కావునండి ఆయన ఆర్థిక నేరం చేశాడు, ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఎలా ఎత్తారండి? ఇది కూడా అండి క్రానికల్ ఆర్డర్లో ఇందులో ఎంత, ఇందులో ఎంత, ఇందులో ఎంత, ఈ 16 ఛార్జ్ షీట్లకి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతుంది సిబిఐడి? వాట్ స్టాపింగ్ దెమ్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానికి ఏ కేసు మీద వచ్చాడు? పెద్దలు ముప్పల సుబ్బారావు గారును ఉమేష్ అని ఉన్నారు సుప్రీంకోర్టులో లాయర్లు, వాళ్ళు హైకోర్టు లాయర్లు, వాళ్ళు డిబేట్లో ఉంటారు కదా. మీరు కూడా లా చదివారు కదండి, ప్రాక్టీస్ మొదలెడతారు ఇవాళ రేపట్లో. మనం బేర్ మినిమం ఒక ఫారెన్ ట్రిప్పులకి వెళ్ళిన ఒక వ్యక్తికి సిబిఐ ఈడీ కేసులు ఉన్నప్పుడు సిబిఐ కోర్టే పర్మిషన్ ఇస్తుంది వెళ్ళిరా అని. వెళ్ళి వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏంటి? ఆ పాస్పోర్ట్ని తిరిగి సరెండర్ చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, అలా మ్యాట్రిక్స్ ప్రసాద్ గ్యాప్ ఉన్నాడు, అది సైబీరియా పోయాడు, పెట్టలు బాగుంటాయి, సిలకలు బాగుంటాయి చూడడానికని. ఏమైంది? కొత్త మీద 4 రకాలనిచ్చి తీసుకొచ్చారు. పిచ్చి పిచ్చేసాలు ఇస్తే కుదరదు, నీకు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం నువ్వు స్పెసిఫిక్గా ఏ కంట్రీకి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలని. అలా ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంట్రీకి వెళ్తే ఫస్ట్ ల్యాండ్ అయినట్టు స్టాంప్ కొడతారు కదా, నీ ఇచ్చిన పర్మిషన్ ఏంటి ఇది అన్నది వెరిఫికేషన్కి మాత్రమే, అవునా కదా? అవును. సో ఈ వెరిఫికేషన్కి కోర్టుకి ఎంత టైం పడుతుంది? పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తారు, రిజిస్టర్లో ఎస్ యాజ్ పర్ పర్మిషన్ ఈజ్ వెంట్ వెల్, సంతకం పెట్టాలి. 5 నిమిషాలు కాకుండా ఇంకెంతసేపు పడుతుంది? అదేమైనా డైలీ సీరియల్ కూర్చోబెట్టే జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి రోజు సీరియల్ చూసి ఈ సీరియల్ మీద మన ఇద్దరు ఒపీనియన్ చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టని పిలుస్తారు ఎవడన్నా? వీళ్ళకంటే చదువు సంఖ్య ఎలాగో లేదు. ఆ పెద్దలు ముప్పాల సుబ్బారావు గారు దీని కుర్రాడు ఉమేష్ కూర్చుంటారు కదా, వాళ్ళతో అడిగితే కోర్టు ప్రొసీజర్ చెప్తారు. అడ్వకేట్లకి దున్నపోతులు మేపడానికి డబ్బులు ఇస్తారా? సార్ మంది సీరియల్ నెంబరు 20, 30, 50, 100, 1 మంది 10:30 కోర్టు స్టార్ట్ అయింది సార్, దగ్గర 11 వస్తుంది సార్ మన నెంబరు. అప్రాక్సిమేట్గా ఆ టైంకి వస్తే చాలు సార్. ఎవరు దేనికి పెట్టుకుంటారు అడ్వకేట్లని? అందరూ వాళ్ళ లోదరాల్లో ఉంటారు, రేటే ఏడు తెలియపోయిన అన్ని వాదించడానికి వచ్చినట్టు. కోర్టుకే టైం ఇస్తారా, అంత మగోడువా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కోర్టుకి టైం ఇవ్వడం? కోర్టు టైం ఇచ్చింది కదా, ఇప్పుడు దానికి పాస్ అవర్ అంటారు. ఫస్ట్ అటెండెన్స్ ఉంటుంది కదా కోర్టులో, తెలుసా మీకు ప్రొసీజర్? మీరు ఫస్ట్గా రెన్యూ లేరు, నేను కొంచెం పాత రెన్యూ లేదు కాబట్టి చెప్తున్నాను. ఏం చెప్తుందంటే ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్లో ఉన్న కేసులన్నీ పెట్టి మన నెంబర్ పిలిచి మంది నెక్స్ట్ కౌంటర్ ఉంది, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడు పాస్ అవర్ అంటారు. 12:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. పాస్ అవర్కి అటెండెన్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. పాస్ అవర్ తీసుకున్నాం అనుకో అయిపోయింది. యూనివర్సల్ నిలబడి క్లయింట్ ఈజ్ ఆన్ ద వే సార్, ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే ఏదో కారణాలు చెప్పుకొని 100 వయసులు బట్టి కోర్టు ఇస్తాం, మీరు ఎవడరాడు మధ్యలో పాస్ అవర్ పెట్టండి అంటారు. సో ఇక్కడ పాస్ అవర్ కూడా కాదు, ఇట్ ఈస్ అ వెరిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాంపల్లో సిబిఐ కోర్టు ఉంటుంది దగ్గర, ఆ దూరంలో నాంపల్ రెగ్యులర్ కోర్టు ఉంటుంది, అవునా కదా? అవును. అంచేత ప్రతిదానికి ఒకటే మంత్రం అంటే ఎలాగవుద్ది? సిబిఐ కోర్టుకి వెళ్ళారంటే నాంపల్ కోర్టుకి వెళ్ళారు, వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటే అసలు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ మీద వెళ్ళలే. బాబు నువ్వు విదేశీ పర్యటనలు వచ్చాయి, 3 పర్యటనల తర్వాత ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకొచ్చి చూపించాలి, దానికి దీనికి సంబంధం ఏంటి? దాన్ని కలిపి మాట్లాడేస్తుంటే ఏమైనా అర్థం ఉంటుంది దేనికైనా?
అసలు న్యాయస్థానాలు కానీ వీళ్ళు ఏమైనా తీసుమారకానలే, న్యాయస్థానాలు ఏడు చేయలేక జుట్లు పీక్కుంటున్నాయి ఐడి కేసు సిబిఐ కేసు డిశ్చార్జ్ పిటిషన్ మీద. అట్లీస్ట్ దే కెన్ సే దట్ ఇట్ ఈస్ గాట్ డిస్మిస్డ్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి అంటే. లేదంటే ఒక ప్యారల్గా ఇంకొక వ్యవస్థను ఏమైనా విశ్వామిత్రుడి ప్రతి సృష్టించి నాకు ఈ వ్యవస్థ ఎగ్జామ్షన్ ఇచ్చింది అందుకని ఈ వ్యవస్థకి నేను రాను, అది న్యాయ వ్యవస్థకి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఏం చెప్తలేరు ఆయన. మరి చెప్పనప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి పెట్ట కథలు వీళ్ళకి? వయసు రీచే పెద్దోళ్ళు పెరిగాడు మనవాళ్ళకి చెప్పే కథలని మాకు చెప్తానంటే ఎట్లా పోద్ది? అందుకే చదువుకొని సాగుండరా అని చెప్పారు. అసలు ఏ కేసు మీద వచ్చారు మీకు ఎలాగో తెలియదు. వాళ్ళు మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు కదా, సుబ్బారావు గారు నేను ఉమేష్ చంద్రని. ఆ పెద్దవాళ్ళు ఇద్దరిని అడగండి, లాయర్లు కదా వాళ్ళు. చదువుకొని మేళాలను తీసుకొచ్చి వాళ్ళతోనే కూర్చోబెట్టి డిబేట్లు పెడితే ఎక్కడికి తేలుతారు మీరు? అదేంటంటే కోర్టుకి టైం ఇచ్చాడు అనేది లాయర్ గారిని అడిగి చెప్తారు. అవునండి మేము కోర్టుకి టైం 11:30 లోపల మేమే చెప్తా ఉంటాం అమ్మని క్లయింట్ని. జగన్మోహన్ రెడ్డి తీస్మార్ ఖానా ఎట్లా కోర్టు వారినే టైం ఇస్తే అంత మునుగోడు అన్నట్టు కూడా మాట్లాడారు. కోర్టుకి టైం ఇస్తే టైం తీసుకుందా కోర్టు? లేదా నువ్వు నాకు టైం ఇస్తావని చెప్పి కోర్టు ఏమైనా ఉరిశిక్ష చేసింది జగన్మోహన్ రెడ్డికి? అరెస్ట్ చేయాలి ఎట్లా ఇస్తావు అన్నట్టు కూడా మాట్లాడారు. పాస్పోర్ట్కి వెళ్ళి బాబు నువ్వు వెళ్ళి ఫారెన్ ట్రిప్ వెళ్ళి రాని దానికి అరెస్ట్ చేసేది రేట్. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు వెళ్ళి రారా బాబు అని. అంతకన్నా 4 రోజులు తక్కువ ముందే వచ్చాడు ఆయన. దాన్ని పట్టుకుని వచ్చి మళ్ళీ అరెస్ట్ చేద్దరు. సార్ శుభ సందర్భం ఉందా? అంటే నిన్న కోర్టు వారే తన హాజరు నమోదు చేసేసి సార్ ఆ కేసు ఏంటంటే సార్ మీకు మీద ఒకటి గుర్తుంచుకోండి, ఒకటికి హత్యా నేరం ఆరోపించబడుతుంది, ఇంకోటి ఏంటి దొంగతనం. ఇప్పుడు దచ్చగిరి గడ ఉన్నాడు, ఆ పనికిమాల ఏదో మీద ఏమైనా పెట్టారు, ఆ వంట చేసుకునే ఏదో మీదను బ్రూటల్ మర్డరు, దొంగతనం ఒకటే చేసాడు అనుకో. 45 లక్షలు దచ్చగిరి గడి దగ్గర రికవర్ అయింది కాబట్టి ఈ అదవై చేసాడు. దొంగతనం కేసు సంబంధం లేదని ఆడ వంటోడికి పెర్మిషన్ ఇచ్చింది అనుకోండి కోర్టు. అదేంటిది ఆడు నేను కలిపి చేసామంటే అది కుదరదు. రికవరీ ఎక్కడైంది? దచ్చగిరి ఇంట్లో అయింది, అవును కదా? అవును. అంటే ఇంక దానికి అలా మాట్లాడితే ఏమన్నా రైటా నాంగా? అదేంటది 2 కేసులను ఉరిశిక్ష చేసేయాలి కదా అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? 2 సార్లు 2 ఏమన్నా అలా ఉంటుంది. అది తెలివి తక్కువ వాళ్ళది. నచ్చితే వాళ్ళకి బుర్రకి జ్ఞానం లేదు, ససవుతాను. మెయిన్ బాధ ఏంటంటే జాకిలు పెట్టి లేపినా ఎవరికి ఎలివేషన్ రావట్లేదు. అతను ఏడకెళ్ళినా ఏ దేశం ఎగినా ఎందుకు కాలు ఎగినా పొగడరా నీ తల్లి భూమి భారతం అన్నట్టు తండోపతండాలుగా జనాలు పోగొతున్నారు. అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అదంతా పేటీఎం బ్యాచ్ ఏపీ మనుషులు కడప మనుషులు తీసుకొచ్చారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ పెట్రోల్ బంక్ వాడికి తల తోకేట ఉండదు. మళ్ళీ మనం మాట్లాడే నువ్వు అంటే అన్నావు అంటావు. కానీ ఆ చంద్రబాబు గారు జైలు పెట్టినప్పుడు కోతులు ర్యాలీ చేశారు కదరా ఓ 1,00,000 మంది దగ్గర. మిగిలిన సెటిలర్లు 1,00,000 మంది అన్నట్టు సెటిలర్లు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు 1,00,000 మంది అక్కడ, మిగిలిన పార్టీ వాళ్ళు అరే రాష్ట్రం మొత్తం మీద అక్కడ ఉన్న ఇప్పుడు ఏర్పడిన మొత్తం 25 జిల్లాల నుంచి పోలేమని తట్టబొట్ట సర్దుకుని వచ్చి ఇక్కడే బతుకుతున్నారు అందరూ. ప్రాంతాలకు అతీతంగాను భారతదేశం రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన స్వేచ్ఛ, ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు అన్న దానికి ప్రభావితం తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ వాళ్ళందరూ తెలుగుదేశం కానీ ఎవడని అనుకుంటారు. ఇంకోటి పొద్దున్న డిబేట్లో రేపు మున్సిపల్ ఎలక్షన్లో నిలబడమని ఒకరు తట్టబొట్టు సర్ది వెళ్ళిపోయారు కదా పార్టీలు. అదే బాబు ఇప్పుడు నీ చుట్టపోళ్ళు ఎక్కడ ఊరి నుంచి వస్తారు, అమెరికా నుంచి వస్తారు. నువ్వు ఏది ప్రకాశం జిల్లా వాడివి, నువ్వు కారు వేసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి ఇదేంటిది 50 మంది వచ్చారు మీ చుట్టపోళ్ళు అంటే ఏమైనా అర్థం ఉందా? అరే ఒక మనిషి ప్రజానాయకుడు రా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు. వీళ్ళ బాధ ఏంటి? వాళ్ళు అప్పుడు నంద్యాలలో పాపం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ చిల్లకూరుపేటలో శ్రవణ్ గారు తప్ప ఎవడన్నా మనిషి కనబడ్డాడు అక్కడ దాకా? ఎవరు లేరు. మరి లేనప్పుడు ఆ బాధ ఎలాగుంటుంది? ఇదేంటి ఏడకెళ్ళినా ఎంతమంది జనాలు వస్తుండ్రు? అల్లరి చూడు, తాడేపల్లికి అయితే వచ్చారా, గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారా అని మేళం క్వశ్చన్. ఇవంతా కాదండి. అవినాష్ రెడ్డి గారిది వాయిదాలు ఉంటాయి. రేపు ఎప్పుడు ఉంది మళ్ళీ ఒకసారి వెళ్ళమనండి కెమెరాలు పెట్టుకుని. పొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, కడప నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ రేడియస్లో అందరూ ఊరికి 5-10 మంది చెప్పండి 200 పైసలకు మంది జనాలు వస్తారు. రాత్రి బస్సు ఎక్కి తెల్లరు అక్కడ మోకాలు కాలు చేతులు హోటల్లో పడతారు, తిని టిఫిన్ తిని ఆయనకు వస్తారు. బాబు అంటారు, సార్ దండం పెట్టుకుంటారు. అవినాష్ రెడ్డి గారికి అందరిని పలకరిస్తాడు, కోర్టుకు పోతాడు, వాయిదా పడకూడదు, మళ్ళీ కిందకు వస్తాడు, అందరిని పలకరిస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. అది ఫాలోయింగ్. అది మీకు లేదు బాధ. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా రచ్చ అదేవిధంగా రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ తల్లి జాతర అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏంటది ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నట్టు కూడా మాట్లాడారు. అదే అసలు బాధ. వెనకడికి ఒక సామెత ఉంటుంది, ముందు నుయ్యి వెనక గొయ్యి. అలాగే ఆల్రెడీ మనం పౌడర్ డబ్బాడికి సూప్ తాగిపించారు టేస్ట్కి. అరే ఇలాగ ఉంటుంది చూడరాయని. ఆ సూప్ తాగిన వాళ్ళకి ఆకలి ఎలాగ ఉంటుంది. తర్వాత సూప్ ఎందుకు ఇస్తారు తెలుసా? ఇంకొంచెం ఈటింగ్ యాప్టిట్యూడ్ పెరగడానికి. అలా సూప్ తాగిన తర్వాత ఏంటి కుమ్మేస్తారని భయం ఒకటి. నేను ముందు నువ్వు వెనక్కి పోయి ఎందుకంటే ఓ పాలు జమిలీ పెట్టారు అనుకో, ఇద్దరు కలిపి కుమ్మేస్తారు. జమిలీ కాకుండా సంవత్సరం ముందు ఎలక్షన్ వస్తుంది తెలంగాణకి, అది ఇంకో దరిద్రం.
ఇన్ని బాధల మధ్యలో ఎక్కడవుతుంది సాగుతుంది నావా? అదే అసలు ఒరిజినల్ భయం. వీళ్ళ భయం కేటి ఎంతసేపు దేవుడి నామస్మరణలాగా జగన్మోహన్ రెడ్డి నామస్మరణలతోనే కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. అలా వాళ్ళు మాస్ సినిమా చూసావా? వాడు నాగార్జున హీరో అని మనం అనుకుంటాం, కానీ లారెన్స్ గడే మొత్తం హీరో. అది ఆ లారెన్స్ సినిమాలో అన్న చిటికేస్తే మాస, అన్న నిలబడితే మాస, అన్న సాగ షర్ట్ వేస్తే మాసలాగా జగన్మోహన్ రెడ్డి పాట పెట్టుకుని ఈ తబేలా ఛానల్లో బతికేస్తున్నారు. తెలంగాణలో వైఎస్ జగన్ అభిమానులే లేరు. అదంతా కూడా కడప మనుషులు, ఏపీ మనుషులు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళినా కూడా వీళ్ళు ఈ బ్యాచే ఉంటుంది, పేటీఎం బ్యాచ్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెంట్ అదే కదా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి కడప బ్యాచ్ వస్తారు, కడప నుంచి వస్తారు, పులివెందులు రాజకీయాలు చేస్తారని. చేసింది ఎవరు? పులివెందుకు వెళ్ళి రాజకీయాలు వీళ్ళు. మొన్న ఎలక్షన్ ఏడు చేశారు, వీళ్ళు రాజకీయం చేశారు. అక్కడ వాళ్ళు ఏమైనా రాజకీయం చేశారా? జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇంకా మొదలెట్లే. రాజకీయం చేయడం కనుక మొదలెడితే వీళ్ళు ఎవ్వరు చిన్నప్పుడు చూడు హోంవర్క్ తప్పు రాయితే రబ్బర్ పెట్టి చేరిపినట్టు చేరుకోవడం వెళ్ళు. అతను ఓన్లీ స్ట్రైట్ లైన్ మెథడ్లో పని చేసుకుని వెళ్ళాడు. ఇన్ని కబుర్లు చెప్పారు కదా అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మించిన వాడు లేడని. వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్, వాట్ ఈస్ అకౌంటబిలిటీ, వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడు పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఏంటండి? వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేషన్. ఈ మూడింటికి నా 3 చిటికలు వేసాడు. ఇప్పటికి కూడా ఆ సౌండ్కి అని 3 పార్టీలు కలిసి కూడా ఎత్తుక్కుంటున్నాయి. దానికి తోడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే, మనం ఇన్నాళ్ళు పెట్టి ఇంత చంద్రబాబు గారికి ఎలివేషన్లు ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ సీఈఓ చేసాం కదా ఇన్ని. అదేంటి సీఈఓ చేయవలసిన పనులు, డెలిగేషన్ ఆఫ్ వర్క్ అతను చేస్తే వాట్ ఈస్ ఫంక్షనింగ్ అంటే సస్యశ్యామలం, సుభిక్షం. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చూడు పువ్వు విడినట్టు విడింది రాష్ట్రం. ఎస్, సర్వతోముఖంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1. దగ్గర 17 మెడికల్ కాలేజీలకి పునాదులు, 5 ఫంక్షనింగ్ రావడం, 3 పోర్ట్లు, గ్రామ స్వరాజ్యం ఎప్పుడో గాంధీ గారి కన్నా కళలు సాకారం చేసి చూపించడం, సచివాలయ వ్యవస్థలుగా, నాడు నేడు స్కూల్ పరివర్తన రూపంలో విద్యా వ్యవస్థ, విద్యా ప్రమాణాలు పెంచడం, ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో క్రియేట్ అయిన ఎంప్లాయ్మెంట్, దగ్గర 44 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఇవన్నీ మేము చెప్పినవి కదా. ఇవన్నీ 5 ఏళ్ళ స్పాన్ ఆఫ్ నో టైం. అలా దూకుడు సినిమాలలాగా ఎంత జరిగితే 3 పోర్ట్లు వాణిజ్యాన్ని పెంచడానికి, దానివల్ల వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఎంత జరుగుతుంది, ఎంత డబ్బులు వస్తాయి మనకి. ఇది ఒక దృక్పథంతో, విజనరీతో జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మనం అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అన్నాం అన్న బాధ ఒరిజినల్గా రగిలిపోతున్న వీళ్ళు ప్రతి నిమిషం సస్తానే ఉన్నారు. ఆయన మీద పడి ఏడిస్తే ఏమవుతుంది? కళ్ళని లింకిపోతున్నాయి రోజు రోజుకి. ఏం చేద్దామన్నా తాడు బొంగరం కుదరట్లేదు. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని బ్రహ్మాండం గల్లా చెప్పుకొని తిరగవలసి వస్తుంది. ఇది మందే, ఇది మందే, ఇది మందే అని. తీరా చూస్తే వెనక్కి చూస్తే ఒక చిత్రం ఇటు పక్క తప్పండి అనగానే అది జగన్మోహన్ రెడ్డి చేసాడని చెప్పుకోవాల్సి వస్తుంది. మనం చూసాం కదా అదాని డేటా సెంటర్, ఇటు తిప్పి లాస్ట్కి ఏంటి కథ కంచికి మనం ఇంటికి వెళ్ళాం. నెక్స్ట్ అది రెన్యూ ఎనర్జీ, అది ఇటు తిప్పి కథ కంచికి మనం ఇంటికి వెళ్ళాం. ఇన్ని జరుగుతున్న పరిణామాల్లో ఎట్నుంచి ఎన్ని ఎలివేషన్లు, ఎన్ని జాకీలు పెడదామన్నా సరే అప్పుడు ఏం చేయాలి? నీకు జనాలు వస్తారా, మాకు జనాలు రారా? ఎందుకు వస్తారు? వాళ్ళు కూడా పేటీఎం బ్యాచ్. గతంలో మనం కులాలని మతాలని ఎడదీశారని వాటిలో విన్నాం. ఇక్కడ సెటిలర్లను కూడా ఎడదీసే అంత సామర్థ్యం ఇటు చేరుందంటే ఏమనాలండి? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేకుండా సెటిలర్లు ఇక్కడ ఏదో రామకృష్ణ అని బతుకుతున్నారు అనుకోవాలి. ఇక్కడ గతంలో కేసీఆర్ గారైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళని ఇబ్బంది పెట్టట్లే కదా సెటిలర్లను. కానీ ఈ బుర్రతక్కువ వేదలు చేస్తున్న పనికి వాళ్ళకి లేనిపోయిన డిస్క్రిమినేషనే కదా. ఇప్పుడు అల్ల లక్షల్లో తెలుగు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, మిగిలినంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళన్న ఎలివేషన్కి ఇస్తున్నారా? అసలు ఏదైనా ర్యాలీయా? ఇప్పుడు అతను ఏమైనా ర్యాలీ పెట్టుకుంటానని నేను చెప్పలే కదా. ఏం లేదు, అసలు పర్మిషన్ కూడా ఏం అడగలేదు కదా. ప్రొడక్షన్ గౌరవ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఇచ్చింది. ఒక మాజీ సీఎం కాబట్టి, జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తి కాబట్టి ఇచ్చింది. వీళ్ళు కాలుగాలిని పిల్లలు తిరుగుతున్నారు కదా, ఊరికే హెలికాప్టర్లు వేసుకుని, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని 70-80 ట్రిపుల్ పైసీలకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి అదే పనిగా తిరుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ. ఏ రోజైనా ఎంతమంది జనాలు వచ్చారు ఎక్కడైనా? లేదు. ఎందుకు రావట్లే? ఎప్పుడు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారా లేదా? గన్నవరం పోటీ దగ్గర కలకలలే కదా. వెళ్తున్నప్పుడు కలకల్లాడుతుంది, వెళ్తున్నప్పుడు కలకల్లాడుతుంది. ఎక్కడ హెలికాప్టర్ దిగినా జనాలు కలకల్లాడుతుంటారు. వీళ్ళకి ఎందుకు కట్టలేదు? ఖాళీ జనాలకి చేతులు ఊపుకొని దండాలు ఎట్టుకొని తిరుగుతుంటారు కదా. బాధేనా కదా? ఏం చేత? జననాయకుడు కాబట్టి, జనాల్లోంచి ఆవిష్కరించబడిన నాయకుడు కాబట్టి వీళ్ళు
వాళ్ళంతా వీరి మా నాన్నగారు వల్ల నేను, మీ ఇద్దరు నాన్నగారు కొడుకు వల్ల నేను అనుకునే పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి వస్తారు? పవన్ కళ్యాణ్ అంటే పాపం ఏదో సినిమా యాక్టర్ కాబట్టి వస్తుంటారు జనాలు. మిగిలిన వాళ్ళంతా బీరీ బిర్యానీలో కాశపడి వస్తున్నారని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతున్నారు కదా. దేనికి కాసిపడి వస్తారు? కోర్టులో ఏమన్నా, కోర్టు దగ్గర ఏమైనా అన్నం పెట్టారా ఎవరికైనా? లేదా ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అందరికి పులి ఎయిర్పోర్ట్లో ఎవరైనా తింటూ కనబడ్డారా? అక్కడికి ఏమైనా వెళ్తే కూడా రే ఇక్కడ ఎందుకు కెమెరా పెట్టారు? జనాలు వాళ్ళ పక్కన చూడు ఖాళీ గొంత దగ్గర పెట్టి కెమెరా, అదే నీకు కడుపు చల్లారుతుందని చెప్తున్నారు. ఇంకా అంతకన్నా కామెడీ ఇంకేంటి ఉంటుంది? అయినా సిగ్గుపడట్లేదు వాళ్ళు. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, తెలంగాణలో బీఆర్ఎస్ వైసీపీ కనుక పోటీ చేస్తే ప్రత్యర్థులకు కూడా సీట్లు దక్కవు, గల్లంత అవుతుంది అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. అంటే ఒక హైపోథెటికల్గా మాట్లాడుతున్నారు కానీ అసలు యాక్చువల్గా క్యాడర్ ఉందండి. ఒకప్పుడు పొంగులేటి గారిని తీసుకుందాం, ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ బ్రాండ్ అయిన రాజశేఖర రెడ్డి గారి ఆచ్ఛేదనతో జగన్మోహన్ రెడ్డి కనుక 2 రాష్ట్రాలతో చేస్తే ఎలక్షన్, ఆ కథ వేరు. ఒరిజినల్ వైబ్రేషన్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్కి ట్రావెల్ అవ్వడం అంటే, ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆయన. అవును, అంత మునుపు రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడున్న కాంగ్రెస్ 2 టర్ములు ఓడిపోవడానికి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుందా కొనుక్కో? చేయలేదు. మరి ఆబ్వియస్లీ ఆ వ్యాక్యూము, ఆయనకున్న సెట్ ఆఫ్ ఆడియన్స్, ఆయనకున్న సెట్ ఆఫ్ ఓటు బ్యాంకు తెలంగాణలో నేను తక్కువ. ఇప్పుడు సబితాంద్రారెడ్డి ఏముంది, నిద్ర లేపినా ఏం చేసినా రాజశేఖర రెడ్డి దేవుడు అంటుంది ఆవిడ. ఇప్పుడు బీజేపీలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు కామారెడ్డిలో, ఆయన నిద్ర లేపినా ఏం చేసినా బీజేపీలో ఉన్నాడు ఆయన, కానీ రాజశేఖర రెడ్డి గారు పటం ఉంటుంది అయింది. సో అలాంటి కొంత క్యాటర్, కొండ సూర్యకమ్మ కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి వాది. బట్టి విక్రమార్క కూడా అంతే కదా. అదే చెప్తున్నాను, వీళ్ళందరూ నేను తక్కువ. బట్టి విక్రమార్క గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, దేవుడి పటం ఉంటుంది ఆయన ఇంట్లో. అవును, అలాంటి స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్న ఈ తెలంగాణ గడ్డలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఇక్కడ వద్దనుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయ్యాడు. కానీ ఇలాగా తటబట్ట మోయించలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రత్యక్షంగా ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లో ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు ఏదో గెలిచినట్టుకున్నాడు, 3. అలా తృణప్రాయంగా వదిలేసాడు. వాళ్ళందరూ బీఆర్ఎస్లో కలిసిపోయారు, అయిపోయింది. తర్వాత ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు. కానీ తెలుగుదేశం ఈసారి ఎస్ఎస్మి మైక్ టెస్టింగ్ 1 2 3 అని ట్రై చేస్తుంది కదా, చేస్తేనే కదా పక్కన ఆడుకొని పంపించారు. ఇక్కడ కుదరవు మీ ఆటలు ఇంకెళ్ళిపోండి, 2 కలిసేదాంతో 3వ కంత తెరుస్తాం, ఇవన్నీ పెట్టకథలు అయిపోయి మాకని. అలాంటిది ఏం జరగలేదు కదా జగన్మోహన్ రెడ్డికి. జరగలేదు. మరే అంచేత ఆ బాధ ఉంటుంది లోపల. ఇదేంటి ఆయన అంత రాష్ట్ర మర్యాదల్లో ఆంధ్ర పాలిటిక్స్ చేసుకుంటున్నాడు అని ఇక్కడ వీళ్ళు ఒత్తిడి వెలిగిస్తుంటారు అన్నమాట. ఇక్కడ అలవాటే కదా తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినాయి. ఈ బుర్ర తక్కువ ఛానల్ నుంచే దరిద్రం అంత దిక్కుమాల ఫెయిల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులే టీడీపీ మీద మాట్లాడితే ఎట్లా ఉండేది పరిస్థితి ఈ పాటికి? అప్పుడే కదా నంద్యాల ఎలక్షన్ కదా ఉరి తీయండి ఇప్పటిదాకా జేబులో చెగోడీలు వేసుకుని పిసుక్కుని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు F2 సినిమాలో తీరుస్తున్నారు. అంతకని ఇంకేట్లేదు. నిజంగా ఏమైనా చేయగలిగితే చేయమనండి, ఒకసారి ట్రై చేయమనండి. ఇప్పుడు గవర్నమెంట్ వెళ్తే అసలు నాకు తెలియకడుతున్నా, తపేలసాలలో కూర్చొని బుర్ర జ్ఞానం ఉందా? అలా సినిమా చూసే కలేజే సినిమా, ఆయన మహేష్ బాబు గారు ఇక్కడ బ్రహ్మానందం గారు ఉంటే అటుపక్క తిరుగుతూ ఉంటారు, చూసావా లేదా సినిమా? చూసా. ఎందుకు తిడుతున్నారు అటుపక్క అంటే ఇక్కడ దానికి నీకు తేడా లేదు పందిక. అలా ఇప్పుడు ప్రభుత్వం వెళ్తాయి కదా, ఆ గోడకు చెప్పుకుంటారు డిబేట్. లేదా ప్రభుత్వానికి వీళ్ళు ఏమైనా పెద్ద వినపాలు ఇచ్చేసి అంత స్టేజ్లో వీళ్ళు ఉన్నారు. ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు లోకల్ పోలీస్ సిట్ సిఐడి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్తో లోపల వేయించగలిగాడు 53 రోజులు. మీ దగ్గర ఏంటుంది? పకోడీలు తప్ప. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు నుంచి తప్పించుకున్నా సిబిఎన్ కోర్టు నుంచి తప్పించుకోలేరు అన్నట్టు కూడా మాట్లాడారు. ఆ సిబిఎన్ అంటే ఇదే మీ ఛానల్లే. సిట్ అండ్కి సిఐటి సిట్ అంటే చంద్రబాబు గారి ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్లో అర్థం. సో మీ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోరు. మీ స్క్రిప్ట్ మీకు అలా గంగతో రాంబాబు బ్రహ్మానందం స్క్రిప్ట్ మీది, మిమ్మల్ని ఎవరు తప్పించుకోరు. మీరే జడ్జిలు, మీరే అంతిమ తీర్పులు కూడా ఇచ్చేస్తారు. ఉరి శిక్షలు ఏంటి, ఎన్కౌంటర్లు ఏంటి. మీరు సజ్జనార్ అయిపోయి ఇవాళ పాత్రధారుని సజ్జనార్ రూపంలో కూర్చోబెట్టారు ఒకడిని. ఇవాళ టీవీ డిబేట్లో కూర్చున్నాడే కదా పేలేడు, వాడు సజ్జనార్ రోల్ ప్లే చేసాడు. ఇవాళ ముసలోడు సజ్జనార్ అయితే ఎలా ఉంటుందని చూపించాడు, అంతే కదా చేసాను. కానీ మీరు అలా కంటిన్యూ అయిపోండి, ఏం పర్లేదు. అలా పౌడర్ డబ్బాడికి చూపించారు, సూప్ పెట్టి. నెక్స్ట్ మీకు ఉంటుంది విందు భోజనం. ఏదైనా దండం పెట్టుకుంటారు. రేపు ప్రభుత్వాలు మారుతాయని మాత్రం మీరు కళ్ళ కనకండి. కళ్ళకన్నీ మారాయంటే మాత్రం మీకు అలా కర్నూలు కోర్టు అలవాటు అయిపోయింది. 3వ కంటికి తెలియకుండా 4వ కంటిలోంచి బయటకు వచ్చిన ఉదంతం అందరికీ జరుగుతుంది అనుకుంటే తపేల ఛానల్లో జరిగినట్టు జరగదు.
ఈ కంచాలోడికి, పెట్రోల్ బంక్ వాడికి, పౌడర్ డబ్బాడికి, కిరసనాలకి ఒకటి దగ్గరలో మీకు క్రోకడైల్ ఫెస్టివల్ ఉంది. అది జమిలీ రూపంలో ఉంటుందా లేకపోతే శాశ్వత ఎలక్షన్ రూపంలో ఉంటుందా తథ్యం. ఇంకోవైపు ఏంటంటే కోర్టు ప్రొసీడింగ్స్ కూడా జగన్మోహన్ రెడ్డికే సహకరిస్తున్నాయని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్లో వస్తున్న పరిస్థితి. ఒరే తెలివి తక్కువ, బుర్ర తక్కువ, తపేలా మేళం, కోర్టు ప్రొసీడింగ్లు కూడా మీరు శాసించేస్తారంటే ఎందుకు లా చదువుకున్నాం, సిగ్గుపడుతున్నారు రా నేను. అందుకే పెద్దలు ముప్పాల సుబ్బారావు గారిని, ఉమేష్ చంద్ర గారిని కూర్చోపెట్టుకోండి రోజును. వాళ్ళని కాస్త గదమాయిస్తారు. అట్లీస్ట్ కర్ర ఒకటి పెడితే పొడుస్తుంటారు, తప్పు ఆడుతున్నావు నువ్వు అని. మాకు ఎలాగో కనబడకుండా కింద నెలగా మీరు చెడ్డి గ్యాంగే కాబట్టి పొడుస్తారు. ఆ పోటీనాకి భరించి కాస్త అమ్మాను అబ్బాను మాట్లాడడం మాంతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.